పోలీసుల చేత మన మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తారు. అక్కడ దౌర్జన్యాలు చేయించుతారు. వినుకొండలో జరిగినట్టుగా బెదిరిస్తారు. అది కూడా చాలా వరకు తగ్గింది. ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తే మనోళ్ళు కూడా బెదిరించే దశకొచ్చేశారు. బలం పెరుగుతూ ఉంది. ఈ 3.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక బలోపేతమైనటువంటి పార్టీగా మరింతగా పెంపొందించడానికి మనం ఏం చేయాలి? ఇది కార్యక్రమం మా ముందుంది. హఫీజ్ ఖాన్ దగ్గర కానీ, లేదా ఖాదర్ బాషా గారి దగ్గర కానీ, నా దగ్గర కానీ ఈ పార్టీని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు ఏంటి అనేది మా ఉద్దేశం. వాళ్ళిద్దరు పని ముస్లిం మైనారిటీలకు చొచ్చుకు వెళ్ళి ముస్లిం మైనారిటీలను కన్విన్స్ చేసుకుంటూ జరిగిన అన్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వారిని ముస్లిం మైనారిటీలని ముందుకు తీసుకువెళ్ళి వారిని కన్విన్స్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆ కార్యక్రమంలోనే మరి ఇవాళ మన గుంటూరు రావడం కూడా సంతోషం వచ్చింది కూడా దానికి. అయితే ఇక్కడ మిత్రులు చెప్పారు, ఖాన్ గారు ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు అనేది మీరు చెప్పే ఉంటారేమో, బహుశా చదివారా మీరు? ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు, సావడం లేదు అనే మాటలు వద్దులే, బాగోదు. మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలు, ఖబరిస్తాన్లకు స్థలాలు కేటాయింపు, విజయవాడ సమీపంలో హజ్ హౌస్ ఏమైనా జరుగుతుందా? ఎక్కడన్నా ఉందా? ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్లు ఏర్పాటు చేశారు. అసలు 100 కోట్ల సంగతి దేవుడు ఎరుగు. ఎప్పుడు ఇట్లాగే చెప్తాడు, కాపులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, కాపుల్ని బీసీలో చేరుస్తాం, కాపులకి ఇన్ని ఖర్చు పెడతాం, 6 నెలల్లోనే కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని కాపులోట్లన్నీ ఎంచుకున్నాడు 14న. తర్వాత ఉద్యమం చేస్తే ముద్దగడ పద్మనాభాన్ని రాపులు పెట్టే కార్యక్రమాలు చేశాడు. అలాగే ఇమాం మౌజములకు ప్రతి నెల 10,000 రూపాయలు మరియును 5,000 గౌరవ వేతనం. అసలు కొన్ని సంవత్సరాలు ఇవ్వాల, 8 నెలలు 9 నెలలు. మళ్ళా వైసీపీ మైనారిటీ విభాగం ఉద్యమ రూపం దిద్దుకున్న తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళా మౌజములకి అలాగే ఇమాములకి మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేశాడు బకాయిలతో. ఈ విధంగా 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. ఈ లిస్ట్ అంతా ఇంతకుముందు చెప్పే ఉంటారు మీ అందరికీ కూడా. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఎన్నికల తర్వాత మర్చిపోవడం, ఈ లక్షణం ఉన్నది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారికే. ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు, తర్వాత నరకమే. ఆ రైతులు కూడా అంతే. అమరావతి రైతులకు కూడా అరచేతిలో వైకుంఠం చూపించాడు. మీకేమీ లేదు, మీరు పొలాలు ఇచ్చారంటే మీకు రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చేస్తాయి, రోడ్లన్నీ వచ్చేస్తాయి, ఒక్కో ప్లాటు విపరీతంగా అమ్ముకోవచ్చు. ఎకరం ఇచ్చారనుకోండి, ఎకరం కన్నా ఎక్కువ ఖరీదులో ప్లాట్ అమ్ముకోవచ్చు, అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసి మేము ఇస్తామని చెప్పాడు. 10 సంవత్సరాలు అయింది వాళ్ళు ఇచ్చి. వాడు దుంప దగ్గర సిఐడి ఆఫీస్కి వెళ్తే చీపా అంటున్నారంట రైతుల్ని. అప్పుడేమో త్యాగధనులు, అప్పుడేమో అరచేతిలో వైకుంఠం, అరచేతిలో స్వర్గం, ఇప్పుడేమో నరకం చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. అంటే ఏమి లేదు, సింపుల్గా ఎన్నికల్లో గెలవడం కోసం ఏ గడ్డైనా కరవగలిగినటువంటి సమర్థవంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అందరికీ కులాల వారీగా ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్స్కి, కాపులకి ఎవరికి పడితే వాళ్ళకి అడ్డగోలుగా వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వాగ్దానాన్ని సక్రమంగా నిలబెట్టుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఇవాళ ముస్లింల పరిస్థితి కూడా అదే. ముస్లింలకి లేనిపోని మాటలు ఎన్నెన్నో చెప్పుకొచ్చాడు. ముస్లింలకు నేను మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినంతగా ఏ ముఖ్యమంత్రి చెయ్యలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యరు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ముస్లిం మైనారిటీలకి చేస్తుందని కూడా మనవి చేస్తున్నాం. నాకు బాగా గుర్తు, 2014-19 సమయంలో ముస్లిం మంత్రే లేడు, ఉన్నాడా? ముస్లిం మంత్రే లేడు. అది చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ముస్లింల యొక్క పరిస్థితి. రిప్రజెంటేషన్ లేనటువంటి పరిస్థితి. దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచన చేస్తాడు తప్ప
మరో రకంగా మంచిగా ఆలోచన చేసే మనిషి కాదు అనేది మీ అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఈరోజు చాలా సంతోషం. మా పఠాన్ సైదా నాయకత్వంలో మరి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనారిటీస్ పదవులు అయితే ఎవరెవరు పొందారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి ఈ సాయంత్రం సమయంలో చక్కని సమావేశం ఏర్పాటు చేశారు. మళ్ళీ రేపు 16వ తారీఖున పెద్ద ఎత్తున మరి ముస్లిం మైనారిటీస్ కాకపోయినా గవర్నర్కి వెళ్ళి మేమందరం గవర్నర్కి వెళ్ళి మెడికల్ కాలేజీల విషయంలో మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మళ్ళా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 18 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత యాక్టివ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా జనరల్గా ఏముంటుందంటే కాంగ్రెస్ పార్టీలో మాకు అప్పుడు మేము ఉన్నప్పుడు ఇప్పుడు అప్పుడేది ఎలక్షన్ ముందు చూసుకుందాం అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన మరుక్షణం నుంచి ఉద్యమాలు బాట పట్టాడు, పట్టిస్తున్నాడు. నిరంతరం ప్రజల మధ్యలో మెలిగే విధంగా చేస్తున్నారు. అలాగే మిత్రులు ఖాదర్ బాషా గారు కూడా అంతే, ముస్లిం మైనారిటీస్కి అప్పుడు సేవ చేశాడు. కాకపోతే మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయనకు అనుకున్నంత స్థాయిలో గౌరవం దక్కలేదని నా అభిప్రాయం, వ్యక్తిగతమైన అభిప్రాయం. ఈసారి ప్రభుత్వం వస్తే డెఫినెట్గా ఖాదర్ బాషాకి మంచి గౌరవం దక్కుతుందని కూడా నేను భావిస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ కూడా పార్టీకి అండగా ఉండండి. చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అన్నీ కూడా పక్కన పెట్టేసి ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూటమిగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటారు. వాళ్ళ మధ్యన రసాయనిక చర్యలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఏమీ విడిపోయే ప్రశ్నే లేదు. ఒకే మంచంలో పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు. వాళ్ళంతే. అయినా సరే వాళ్ళని తుక్కుగా ఓడించి తీరుతాం రేపు ఎన్నికల్లో అనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ఎప్పుడు కలిసి ఉంటే మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారేమో, అలా వేయరు. మీరు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారు, కలిసి ముస్లింలను మోసం చేశారు, కలిసి అన్ని కులాలని మీరు మోసం చేస్తున్నారు. కాబట్టి మీ కలయికే మోసం చేయడానికి కలిశారు. కాబట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడించడమే మన బాధ్యత. ఆ ఓటమిలో ముస్లిం మైనారిటీలు అగ్రగామిగా నిలబడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.